హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్. ఈరోజు చాలా చాలా కొత్తగా ఉంటుందన్నమాట కాన్సెప్ట్. మన సబ్స్క్రైబర్స్ అందరూ కింద కామెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి. యాక్చువల్గా ఇలాగ మనం సెటప్ అయితే చేసాము. ఎందుకు చేసామంటే మన సబ్స్క్రైబర్స్ రీసెంట్గా ఒకటో ఇద్దరు మెంబర్స్, ఎక్కువ మంది కాదు, మాటకి నాకు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మెసేజ్ పెట్టేవారు. గోల్డ్ ఫిషెస్ కొత్త సెటప్ కావాలి, గోల్డ్ ఫిషెస్ కొత్త సెటప్ కావాలి, రెగ్యులర్ ట్యాంక్స్ కాదు, కొత్త సెటప్ అంటే కొత్త సెటప్ అంటే ఏముంటుంది తమ్ముడు, మంచిగా ఇంకేదైనా అంటే ఒక మంచి ట్యాంక్లో వెయ్యండి సరిపోద్ది అంటే, లేదన్నా కొత్తగా చేయి అంటే ఇలాగైతే ప్లాన్ చేసి మరి చేశాను. మరి ఇదే మరి కొత్తగా అంటే వాళ్ళు ఏమన్నారంటే ట్యాంక్ కాదు మాకు ఇంట్లోనే ఉన్నదాంతో ఏదో ఒకటి చెయ్యి అంటే ఇలాగైతే చేశాను. నేను ఇదంతా సెటప్ ఎలా చేశానని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే చేశాను ఆల్రెడీ. షార్ట్ వీడియో చేసి ఒక పక్క లాంగ్ వీడియో అయితే తీసామన్నమాట. షార్ట్ వీడియోలో మొత్తం ప్రాసెస్ అంతా చెప్తాను. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో ఏం చెప్తానంటే దాని క్లీనింగ్ అంతా చెప్తాను. అప్పుడే మీకు అర్థమైపోద్ది ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ ఈ ఫిషెస్కి ఆక్సిజన్ ఎలా బ్రో అంటే, మరి పైన ట్యాప్ చూసారు కదా, ట్యాప్ నుండి ఒక వాటర్ డ్రాప్ అనేది పడుతుంది, అదే వాటికైతే ఆక్సిజన్ అనమాట. లేంటి ఇలా మీరు ఫ్లో అయినట్టు కనుక పెట్టుకుంటే ఇదే బాగుంటుంది. ఇది వాటర్ ఫ్లో కూడా బాగుంటుంది అనమాట, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. కానీ ట్యాంక్ బేసిన్ అనేది కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకైతే ఇది కరెక్ట్గా సెట్ అయితే అవుతుంది అనమాట. ఇలా ఒక లైవ్ ప్లాంట్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. నా గోల్డ్ ఫిషెస్ రీసెంట్గా మీకు షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను కదా, నా గోల్డ్ ఫిషెస్ నా పెద్ద ఎక్వేరియంలు ఉన్నాయి కంట ఈ దీంట్లో ఉండడమే చాలా ఇష్టంగా అయితే తిరుగుతున్నాయి. నిజంగా నేనైతే అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే ఇవి కొంచెం చిన్న సైజ్ గోల్డ్ ఫిషెసే, పెద్దవైతే బాగా తిరగలేండి. ఓకేనా, ఇప్పుడు మనం ట్యాంక్ అయితే ఒకసారి ఎలా క్లీన్ చేసుకుంటామో చెప్తాను. వీక్లీ వన్స్ మనం అయితే ఇలా చేసుకోవాలి. అదే ఎవరైనా ఇలా బౌల్ సెటప్ కనుక చేసుకున్నారనుకో, అదే వాష్ బేసిన్ సెటప్ కనుక చేసుకున్నారనుకో, వాళ్ళకి నేను ఒక మంచి ఐడియా అయితే ఇస్తాను. వాష్ బేసిన్ అనేది ఇలా ఉంటుందా, ఉన్నప్పుడే ప్లంబర్ చేత కింద మనకి పైప్ అనేది ఉంటుంది చూసారు, వాష్ బేసిన్ పైపు, దాన్ని మీరు ఎలా పెట్టించుకుంటారంటే కింద ఒక ట్యాప్ అదే కింద ఒక వాటర్ ఫ్లోకి మనకి ఒక ఆన్ అండ్ ఆఫ్ లాగా ఒక ఇది ఉంటుంది చూసారా, తిప్పుకునేది బ్లూగా ట్యాప్స్ దగ్గర, అలాంటిది ఒకటి కనుక పెట్టించుకున్నారనుకో డైరెక్ట్గా దీని నుండి, అంటే మీకు అర్థమైందా చెప్తాను చూడండి. కింద మనకి పైప్ ఉంటుంది చూసారు ఇలాగా స్ప్రింగ్ టైప్లో పైపు, ఆ పైపుని మీరు తీసేసి ఒక మామూలుగా ఒక పైప్స్ ఉంటాయి చూసారా, అలాంటి పైపు కనుక పెట్టేసుకొని దానికి మీరు బ్లూ కలర్ది ఆన్ అండ్ ఆఫ్ కనుక పెట్టుకున్నారనుకో, అప్పుడు ఏమవుద్ది తెలుసా, మీరు ఇగోండి ఇలాగ కింద ప్లాస్టర్లు వేసి కవరింగ్ చేసి వాటర్ వెళ్ళకుండా ఇదంతా చేసుకోకర్లే. వాటర్ ఫస్ట్ నింపేసిన తర్వాత మీకు ఎప్పుడైనా క్లీనింగ్ కావాలనుకో ఆటోమేటిక్గా క్లీన్ అనేది చేసుకోవచ్చు. మీరు ఎంత ఇబ్బంది అయితే పడక్కర్లే. ఎలాగనుకున్నారు, కింద మీరు ఏమో ఆన్ చేసేస్తారనమాట, ఓపెన్ చేసేస్తే వాటర్ అనేది అలా కిందకి వెళ్ళిపోద్ది దాని అంత లేదే. మీరు గోల్డ్ ఫిష్ ఏం పక్కన తీసి పెడతారు, పెట్టిన వెంటనే వెళ్ళిపోద్ది వాటర్ అంతా. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు, నీట్గా ట్యాంక్ అంతా క్లీన్ చేసుకుని, ఇగో ట్యాప్ కూడా ఉంది, ట్యాప్ ఆన్ చేసుకుని నీట్గా క్లీనింగ్ అయితే చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అప్పుడేమవుతుంది, మళ్ళీ కింద నూనె దాన్ని ఆఫ్ చేసేస్తారు. దానికి పెద్ద రేట్ కూడా తీసుకోరు, అసలు 50 రూపాయలు కూడా తీసుకుంటారు లేదు తెలియదు ఆ పనికి. అయితే ఆఫ్ చేసిన వెంటనే ఈ ట్యాప్ వాటర్ అనేది మళ్ళీ ఫిల్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. ఫిల్ చేసుకున్నారు కదా, ఫిల్ చేసుకునే వెంటనే ఇలా ఉంటుంది అనమాట. ఫిల్ చేసుకున్న వెంటనే అప్పుడు మళ్ళీ మీరు స్టోన్స్ వేసుకుంటారు, అన్నీ వేసుకుంటారు, బాగుంటుంది. ఇలాంటి వాష్ బేసిన్స్ చాలామంది ఇంట్లో చాలా పెద్దవైతే ఉంటాయి అన్నమాట. దాంట్లో ప్లాన్ కనుక చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది తెలుసా. ఇంకా పైనుండి కొంచెం లైటింగ్ తగిలేలాగా నేనైతే పైనుండి ఫ్లాష్ లైట్ అది పెట్టాను, ట్రైపాడ్కి పెట్టేసి. అండ్ అలాగే లైటింగ్ కూడా పైనుండి అయితే పెట్టాను, చూసారా ఎంత గట్టి పడుతుందో చూసారా. మొత్తం సెటప్ తర్వాత అయితే ఎట్లా ఉంటుంది అనమాట. ఫుడ్ వేసాం, ఫుడ్ కూడా తిన్నాయి అనమాట, మీకు ఆ వీడియో కూడా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది, కొంచెం కొత్తగా అనిపించిందా లేదా కాన్సెప్ట్? అన్నలు అయితే ఉంటారు, ఏంటి నువ్వు టార్చర్ చేస్తున్నావు గోల్డ్ ఫిష్ని అని చెప్పి. నిజం చెప్పనా, నా అంత మెయింటెనెన్స్, నా అంత ఫిషెస్కి ఫ్రీడమ్ ఇచ్చేవారు అయితే ఎవరో ఉండరు. ఎందుకంటే నేను నా గోల్డ్ ఫిషెస్కి నేను దగ్గర 2 feet ట్యాంక్ పెడతాను, ఓన్లీ 1 pair ఆఫ్ గోల్డ్ ఫిషెస్కే. ఏదో రీసెంట్గా షార్ట్స్లో వాటిల్లోనే మీకు దగ్గర నుండి కనబడాలి కాబట్టి నేను తీస్తాను తప్ప, మామూలుగా 1.5 feet ట్యాంక్లో పెట్టి
నేను మాత్రం ఏ ఫిష్కి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంతే ఇస్తాను. మీరు నా ఎటువంటి వీడియో చూసినా సరే ఫుడ్ అయితే వేద్దాం తింటాయి. చూసారా వీటికి ఇప్పుడే వాటర్ చేంజ్ చేశాను, అయినా వీటికి బాగా ఇష్టమే వెంటనే వచ్చి తినడం. అయితే అదే మనం కాన్సెప్ట్ గురించి వెళ్దాం. ఏంటంటే చాలామంది అదే అనుకుంటారు, ఇలాగ పెంచకూడదు అలా పెంచకూడదని. మరి టార్చర్ చేసేవారు ఎలా ఉంటారో చెప్పిదా, బౌల్లో గోల్డ్ ఫిషెస్ని వేసేసి ఆక్సిజన్ ఉండదు, ఫుడ్ ఉండదు, కింద దాని డస్ట్ దాని వాటర్లోనే కలిసిపోయి పీలుస్తుంటుంది ఫిష్. అండ్ అలాగే చెత్త చెత్త అయిపోద్ది వాటర్ బౌల్లో. గోల్డ్ ఫిష్ ఫిన్స్ అయి పడిపోతుంటాయి, పక్కనుండే రెక్కలు రక్తం అది వచ్చేస్తుంటుంది, చెత్త చెత్త అయితే అవుతుంది. అండ్ అలాగే గోల్డ్ ఫిషెస్ని టార్చర్ చేసేవారు ఎలా ఉంటారో చెప్తాను చూడండి. ఒక అర్వానాకు పట్టుకెళ్ళి మొత్తం ఒక పెద్ద లైవ్ ఫిష్ని ఫీడ్ చేసేయడం అంటే అలాగ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా అర్వానాలు లైవ్ ఫిషే తింటాయి, కానీ దాన్ని కూడా మన వాళ్ళు మెయిన్గా మన వాళ్ళు అయితే ఎంకరేజ్ చేయట్లేదు ఆ వీడియోస్. నేనైతే మీకు ఇబ్బంది కలిగే వీడియోస్ నేను ఇప్పటికొచ్చి ఏ వీడియో కూడా చేయలేదు ఇప్పటికొచ్చి. ఓకేనా గైస్, మీకు అర్థమైంది అనుకుంటా టార్చర్ అంటే ఎలా ఉంటుందో ఫిష్కి. కానీ మనం ఇలా సెటప్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. మనం వెళ్ళిన వెంటనే అసలు ఎలా ఉంటుంది తెలుసా చూసిన వెంటనే. అందుకే చెప్తున్నా, ఎవరింట్లో అయినా ఇలాగా వాష్ బేసిన్స్ అవి కొంచెం లోతుగా ఉన్నట్టయితే చాలా బాగుంటుంది. మాది కూడా ఇది కొంచెం పెద్దదే వాష్ బేసిన్, కానీ మీకు వీడియోలో ఎలా కనబడుతుందో నాకు తెలియట్లే. నేను ఏ యాంగిల్లో పెట్టానో మరి ట్రైపాడు. బాగానే ఉంది, బాగానే తిరుగుతున్నాయి, అంతా మంచిగా అయితే ఉంది. ఈ సెటప్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి నా దగ్గర బిగ్ సైజ్ ట్యాంక్ ఒకటి ఉంది. అండ్ అలాగే ఒక పెద్ద టబ్ అయితే ఒకటి ఉంది అనమాట, బ్లాక్ కలర్ అది అండ్ పింక్ కలర్ కూడా ఉంది. దాంట్లోని వేద్దామని చూస్తున్నా, టబ్లో సెటప్ చేద్దామని చూస్తున్నాను. బట్ వాటర్ లిల్లీస్ ఉంటాయి చూసా, ఫ్లోటింగ్ ప్లాంట్స్, అవి వెళ్ళి తేవాలన్నమాట. తెస్తే మనకి టబ్ సెటప్ అయితే అయిపోద్ది. ఓకేనా బ్రో, మంచి మంచి వీడియోస్ పెడుతున్నారు అంటున్నారు చాలామంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీకు అర్థమైంది అనుకుంటున్నా. కింద అయితే కామెంట్ చేయండి అబ్బా, మీకు నచ్చిందా లేదా అని చెప్పి. ఓకేనా, మీ దగ్గర ఏ ఫిషెస్ ఉన్నాయి కామెంట్ చేయండి. పోనీ రీసెంట్గా మన ఛానల్లో డైలీ నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను ఫిష్ లవర్స్ కోసం. డైలీ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. ఎవ్రీ సండే, వీక్లీ వెడ్నెస్డే కానీ సండే, ఈ 2 డేస్లో వీడియోస్ అయితే వస్తున్నాయి, ఫుల్ వీడియోస్. ఒకసారి మీరు వెళ్ళి చూడడమే. అండ్ అలాగే రీసెంట్గా ప్లాంటెడ్ ఎక్వేరియం కూడా చేసాము, అది కూడా ఒకసారి వెళ్ళి అయితే చూడండి గైస్. ఓకేనా, మీకోసం నేను మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇంకా నాకు ఒక డౌట్ అయితే ఉంది, మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను వాటిమే వీడియోస్ చేస్తాను. మీరు ఎవరు కామెంట్ చేయట్లేదు, అడగట్లేదు. నేనేమొచ్చు చాలా వీడియోస్ చేస్తాను, మళ్ళీ అడిగినవే అడుగుతున్నారు చాలామంది, మౌలి బ్రీడింగ్ ఇలాంటివి. మళ్ళీ చేస్తాను మీకోసం. బట్ ఇంకా కామెంట్ చేయండి మీకు ఏ ఫిష్ గురించి కావాలి ఏంటి అని చెప్పి. ఓకేనా, చూడండి జూమ్ చేసాం దగ్గర నుండి అలా ఉన్నాయి అని చెప్పేసి. వచ్చేది తింటాయి చూడండి. రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ అందరూ ఏమన్నారంటే వాళ్ళ ఫిషెస్ అనేవి ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాయి అంటున్నారు. నేను ఈ వెడ్నెస్డే కానీ ఎప్పుడైనా సరే ఒక ఫుల్ వీడియో చేస్తాను స్ట్రెస్ గురించి. ఓకేనా, మీరు ఆ స్ట్రెస్ వీడియో కనుక చూసినట్టయితే చాలా బాగుంటుంది. అండ్ దానికి ఇంకా ప్లాంటెడ్ ఎక్వేరియంలో ప్లాంట్స్ పెరగడం కోసం ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, మంచి కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను చేస్తాను. ఓకేనా, మన వాళ్ళు కొత్త కాన్సెప్ట్స్ అయితే కోరుకుంటున్నారు. నేనైతే కుప్పలు తెప్పలు చేశాను, దాదాపు 700 వీడియోలు అయితే చేశాను. మంచి మంచి కాన్సెప్ట్స్ అన్నీ మనం 4 years బ్యాక్ నుండి చేసుకుంటూ వస్తున్నాము. ఏదో షార్ట్స్లోనే చూపించేస్తే చాలదు, మనం ఫుల్ వీడియోస్లోనే కొత్త కాన్సెప్ట్ అయితే చేసి చూసాము. అన్నీ మీరైతే ఒకసారి వెళ్ళి చూడండి. మనం 4 years నుండి చాలా ఎక్స్పీరియన్స్తోనైతే ఉన్నాం అన్నమాట వీడియోస్లోనే. ఓకేనా గైస్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చాలా వీడియోస్ అనేవి వస్తున్నాయి కదా, అందరూ పెడుతున్నారు. చాలామంది ఏంటంటే ఇంటి దగ్గర అంటే వాళ్ళు ఎక్వేరియంకి సంబంధించిన ఛానల్స్ కాకపోయినా వ్లాగ్స్ ఛానల్ వాళ్ళు కూడా ఏదో గోల్డ్ ఫిష్ని చూపించేసి దానికి లైక్స్ వచ్చేస్తున్నాయి ఫుల్గా. వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నారంటే గోల్డ్ ఫిష్ని చేతితో పట్టడం, టెంపరేచర్ మ్యాచ్ చేయకుండా ఇసిరేయడం ఇలాంటివి చేస్తున్నారు. వాళ్ళకి లైక్స్ వస్తున్నాయి. కాన్సెప్ట్లు చేసే వాళ్ళకి ఎందుకు రావట్లేదు అర్థం అవ్వట్లేదు. ఓకేనా, బాయ్.